నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక లేడీ టీచరు స్కూల్ స్టూడెంట్స్ జుట్టు ఎక్కువగా పెంచుకున్నారు అని చెప్పేసి సొంతంగానే సీజర్ తీసుకుని కట్ చేసేశారు. ఈ విషయం నిన్న లేటుగా తెలిసింది. ఇది హయ్యర్ అఫీషియల్స్కి తెలిసింది. ఇట్లా సదరు టీచర్ గారు తమ స్టూడెంట్స్ని హెయిర్ కట్ చేశారు, ఇది చాలా దారుణము అని చెప్పేసి ఆవిడ్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ టీచరు డిఫెన్స్ ఏంటంటే 8, 9, 10 తరగతులు చదువుతున్న ఈ స్టూడెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా కూడా జుట్టు తగ్గించుకోవట్లేదు, పెంచుకున్నారు, ఇది ఇండిసిప్లైన్గా నేను ట్రీట్ చేస్తున్నాను, అందుకని ఇట్లా కట్ చేయవలసి వచ్చింది, వాళ్ళ మంచికై చదువుతున్నాను, వాళ్ళ శ్రేయోభిలాషిగా నేను చేశాను, అంతేగాని నేను చేసింది ఏది తప్పు కాదు అని ఆవిడ తన పనిని సమర్థించుకున్నారు. అయినా కూడా హయ్యర్ అఫీషియల్స్కి ఇది తెలిసి ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లా క్రమశిక్షణ పాటు ఇట్లా చెయ్యాలి అని అనడం దారుణం అని అందరూ అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్గా తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం మొదలెట్టారు. ఏదైనా సరే టీచరు ఇట్లా క్రమశిక్షణగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇన్ఫామ్ చేయాలి, కానీ చట్టాన్ని తమ చేతిలో తీసుకొని కత్తెరతోని హెయిర్ కట్ చేయడం ఏంటి అని అందరూ వాపోయారు. ఇది ఎంతవరకు సబబు? టీచరు ఉద్యోగంలోని పార్ట్ అయినా ఇది. ఒకవేళ స్టూడెంట్స్ తప్పు చేస్తే పేరెంట్స్ని పిలిపించి చెప్పాలి, లేకపోతే మందలించాలి, అంతేగాని తనే ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇట్లా చేయడం ఏంటి అనే తల్లిదండ్రులు అందరూ కూడా కంప్లైంట్ చేస్తే ఈ విధంగా ఆవిడని హైయర్ అఫీషియల్స్ డ్యూటీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. Thank you.